అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా మనం అనుకున్న సంకల్పాలు నెరవేర్చుకోవచ్చా? నెరవేర్చుకోవచ్చు అంటే అది ఎలాగా? మనం ధ్యానం చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా సంకల్పాలు నెరవేరట్లేదా? ఎందుకు నెరవేరట్లేదు? దానికి గల కారణాలేంటి? అది అందరికీ ఉంటుందా? కొంతమందికి నెరవేరుతున్నాయి, కొంతమందికి నెరవేరట్లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? సమస్య ఎక్కడుంది? అనే విషయాల గురించి పూర్తిగా వీడియోలో తెలుసుకున్నాము. మనమందరము ధ్యానం చేస్తున్నప్పుడు మనకి కొంతమందికి సంకల్పాలు పెట్టుకోవచ్చు అని తెలుసు, కొంతమందికి తెలీదు. అట్లా మనమందరం మెడిటేషన్లు చేస్తున్నప్పుడు అందరికి అనుకుంటాము. నాకైతే ధ్యానం ద్వారా సంకల్పాలు పెట్టుకోవాలని కూడా తెలియదనమాట. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను మైగ్రేన్ అనే సమస్య ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాననమాట. ఈ తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా ఈ ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అన్న వీడియో చూసేసి నేను ఆ వీడియో తర్వాత డాక్టర్ సాగర్ సింధూరు గారి 42 రోజులు ఒకే ప్లేస్లో, ఒకే చోట, ఒకే సమయానికి మెడిటేషను 42 నిమిషాలు చేయడం అనే వీడియో చూసేసి ఆ 2 వీడియోలు చూసేసి నేను మెడిటేషన్‌లోకి వచ్చాననమాట. అప్పుడు నాకు సంకల్పాలని తెలీదు. ఆ వీడియోలో ఏమని చెప్పారో అలాగే కూర్చొని ధ్యానం చేశాననమాట. ఆ సమయంలో నాకు మైగ్రేన్ పోయింది. ఎట్లా పోయిందో కూడా నాకు నేను ఐడెంటిఫై చేయలే. అంత సివియర్ మైగ్రేన్ పోగొట్టుకున్నా. కానీ అప్పుడు నేనే సంకల్పం పెట్టుకోలేదు. నాకు తెలీదు సంకల్పాలు కూడా పెట్టుకోవాలనేసి. అలా క్లియర్ అయిపోయింది. కొంతమందికి సంకల్పాలు పెట్టుకోవాలని తెలుసు, తెలీదు. కొంతమందికి రకరకాలుగా మనము అంటే ఈ మెడిటేషన్ చేస్తున్నాం. కానీ మనకి ఎలా తగ్గుతాయి అంటే దానికి కారణము ఈ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని సమస్యలు గానీ, కొన్ని కర్మలు కానీ మనము ఒక సమయంలో, ఒక టయానికి యాక్టివేషన్ కావాలి. ఆ సమయంలో తీవ్రత అయినప్పుడు నేను మెడిటేషన్‌లోకి రావాలి, ధ్యానంలోకి రావాలి అనేసి మనము ఒక కొన్ని కర్మలు గానీ, కొన్ని సమస్యలు గానీ బ్లాక్‌గా అలా తెచ్చుకుంటాం. ఆ కారణం ద్వారా మనము ఈ మార్గంలోకి అన్నీ చూస్తాము. చూసి తిరిగి కోపం వచ్చి ఇసుకొచ్చేసి ఇంకా చివరికి మనము ఎతుకుతా ఉంటాము. ఎతికేసి ఈ మార్గంలోకి వస్తాము అని నేనైతే నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. అందరి విషయం కాదు, ఇది నా విషయం చెప్తున్నాను. అలా నేను వచ్చేసాను. అప్పుడు నాకు తగ్గిపోయింది. నేను సంకల్పం పెట్టుకోలే. కానీ మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత సంకల్పాలు కూడా పెట్టుకోవచ్చని తెలిసింది. తెలిసినప్పుడు మనము మెడిటేషన్ రోజు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేసే కొద్దీ మనలో ఉన్న బ్లాక్స్ అన్నీ ఫస్టు కర్మల రూపంలో అయితే మీ ఎనర్జీ ఉంటే ఎనర్జీనే ఏదైనా మనకి ఎనర్జీ ద్వారానే ఏదైనా క్రియేట్ అయ్యేది. మనీ కానీ ఎనర్జీ అంటే మనము తీసుకున్న యూనివర్స్ నుంచి రిసీవ్ చేసుకున్న కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళేసి అది మనకి ఏది అవసరమైతే ఒక పర్సన్కి ఇప్పుడు నాకు హెల్త్ కావాలనుకో నాకు హెల్త్, కొంతమందికి మనీ, కొంతమందికి రిలేషన్, కొంతమందికి వాళ్ళు అనుకున్నవి సాధించడము, కొంతమందికి ఇల్లులు హౌస్ కావాలనేసి, కొంతమందికి రకరకాల థింగ్స్ కావాలనేసి కోరుకుంటారు. ఎవరికి ఏ విధంగా కావాలో అలా మనలో ఉన్న బ్లాక్స్ అన్నీ కరిగే కొద్దీ ఆ ఎనర్జీ అంటే ఉన్న ఎనర్జీ ఏ రూపంలో అయినా ఈ యూనివర్స్ లా ఏంటంటే ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, సృష్టించలేరు, నశింపజేయలేరు. అంటే ఎనర్జీని ఎవరు నాశనం చేయలేరు, సృష్టించలేరు. ఉన్న ఎనర్జీని ఒక రూపంలో నుంచి ఒక రూపంలోకి మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు నాకు లో ఎనర్జీ ఉందనుకో, నేను రోజు మెడిటేషన్ చేసి ఆ ఎనర్జీని హై ఎనర్జీగా, ఫ్రీక్వెన్సీగా, పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ ఉన్నానుకో ఎక్కువైనా కానీ కష్టం అనమాట. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎనర్జీతో నాకు మనీ కావాలనుకో, నేను ఎనర్జీని మనీగా మార్చుకోవచ్చు. అట్రాక్ట్ చేయొచ్చు ధ్యానం ద్వారా. అట్లాగా ప్రతి ఒక్కరు ఎనర్జీని ఏది మీకు వెల్త్ కావాలా, మనీ కావాలా, ఇంకా మీరు అనుకున్న జాబులు కావాలా, లేకుంటే ఏమి వస్తువులు కావాలి, లేకుంటే పిల్లలకు సంబంధించిందా, లేకుంటే రిలేషన్ సంబంధించిందా అనే విషయాల గురించి మనం క్లారిటీ ఉండాలన్నమాట. ఆ క్లారిటీగా క్వశ్చన్ వేసుకోవాలి. ఇవి కూడా ఎప్పుడు జరుగుతాయి? మనం మెడిటేషన్ చేసే కొద్దీ మనలో ఉన్నవి కరిగే కొద్దీ, డిజాల్వ్ అయ్యే కొద్దీ మనలో బ్లాక్స్లో ఇంత మూట తెచ్చుకొని పెట్టుకున్నాము. ఇంత మూట తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు అంటే కర్మల రూపంలోనో, లేకుంటే రకరకాల ఇప్పుడు మనం ఇప్పుడు ఎంతమంది అంటే నాన్ వెజ్ తింటాం కానీ, కర్మలు కానీ, మనలో చెడు కర్మలు కానీ, మనం తెలియచేసినవి అన్నీ మనకే తెలుసు. అవన్నీ ఉన్నాయి కదా. ఈ మెడిటేషన్ చేస్తూ అవన్నీ కరిగించుకున్నప్పుడు, ఆ భారం తగ్గుతున్నప్పుడు, ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ భారం మనకి తగ్గుతున్నప్పుడు
మనకి తగ్గుతున్నప్పుడు ఇంకా మొత్తము మన ఎనర్జీ ఏమవుతుంది అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ కాకుండా మనం అనుకున్న కోరికలకి ఎప్పుడైతే అవి బ్యాలెన్స్ అవి క్లియర్ అవుతాయో, ఇప్పుడు మంచి చెడు ఉన్నాయి. ఏది ఎక్కువైతే మన లోపల మంచి చెడు ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఏమవుతుంది మనకి, ఏది ఎక్కువైతే అదే గెలుస్తుంది. ఇప్పుడు మంచి ఎక్కువ ఉందనుకో, మంచి నెరవేరుతుంది. అంటే సంకల్పాలు మనం అనుకున్నాయి. అదే చెడు ఎక్కువ ఉందనుకో, మనమే ఇంకా బ్యాలెన్స్ కావాలి, ఇంకా మనం అనుకున్న చెడే పనులే, లేకుంటే మనకి తగ్గడం లేకపోవడం కానీ, కొంచెం ఇబ్బందులు రావడం కానీ అలాగే జరుగుతుంటుంది. వీటికి మనం ఏం చేయాలంటే ఎవ్రీడే మనం ఖచ్చితంగా ప్రతిరోజు తప్పకుండా మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. మెడిటేషన్ చేస్తూ ఎరుగుతూ ఉండాలి. మనము ఎరుగుతూ ఉండేసి సంకల్పాలు కూడా మనం ఎలా పెట్టుకోవాలంటే, సంకల్పాలు ఖచ్చితంగా మెడిటేషన్ ద్వారా మన ఎనర్జీ పెరిగే కొద్దీ ఆ ఎనర్జీకి మనం అట్రాక్ట్ చేసుకునేసి యూనివర్స్ నుంచి మనకు కావాల్సినవి రిసీవ్ చేసుకోవచ్చు. ఆ సంకల్పాలు కూడా మనం ఎలా పెట్టుకోవాలంటే పాజిటివ్గా పెట్టుకోవాలి. పాజిటివ్గా అంటే ఇప్పుడు నాకు సపోజ్ నాకు జాబ్ కావాలి అని అంటే సరిపోతుందా? నీకు జాబ్ కావాలంటున్నావు. నీకు జాబ్ కావాలి, ఏ జాబ్ కావాలి, నీకు ఏ ప్లేస్లో కావాలి, నీకు ఎంత శాలరీ కావాలి అనేసి క్లారిటీ ఉండాలన్నమాట. జాబ్ కావాలి అని అంటే సరిపోద్దా? నాకు జాబ్ కావాలి, ఆ జాబ్ ఎలా ఉండాలి, ఆ జాబ్ నీకు ఎంతో హ్యాపీగా ఉండాలి, ఆ జాబ్ ద్వారా నీకు అంతా అంటే ఒత్తిడి అవి లేకుండా అంత హ్యాపీగా ఉండాలి, నీకు అనుకున్న ప్లేస్లో. నువ్వు ఇప్పుడు జాబ్ అంటే ఎక్కడైనా ఇప్పుడు రకరకాల ప్లేస్లు వచ్చింది, అప్పటికి వెళ్ళలేం కదా. అనుకున్న ప్లేస్లో రావాలి, మనకి అన్నీ అనుకూలంగా ఉండాలి, మనీ కూడా మనకి హ్యాపీగా మనం అనుకున్న దానికి అంత హ్యాపీగా రావాలి. ప్రతిదీ జాబ్ చేసేటప్పుడు మనం ఎంతో హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉండాలి. మనము వెళ్ళే ప్లేస్లో కూడా, వర్క్ చేసే ప్లేస్లో కూడా అందరూ హ్యాపీగా, మన వల్ల వాళ్ళు హ్యాపీ, వాళ్ళ వల్ల మనమే హ్యాపీగా ఉండాలనేసి క్లారిటీ ఉండాలి. ఒక విషయం గురించి పూర్తి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేదనుకో, జాబ్ కావాలి క్లారిటీ లేదు, ఎప్పుడు కావాలి క్లారిటీ లేదు. దాన్ని మనం క్లారిటీ లేనప్పుడు యూనివర్స్కి మనము కావాలంటున్నాం, క్లారిటీ లేనప్పుడు ఎలా ఇచ్చింది? అది కూడా మనకి నమ్మకం ఉండాలి. ఇది కోరుకొనేసి మెడిటేషన్ చేస్తా లోపల పైకేమో కావాలి అనేసి ఆ టెన్షన్ పడుతూ లోపలేమో ఏమొచ్చిద్ది, నాకు ఇంకా రాలేదు, ఇంకా అసలు మెడిటేషన్ చేస్తున్నా రాలేదు, వర్క్ అవ్వట్లేదు అనేసి పదే అనుకున్నాం అనుకో, అప్పుడు మనకి అది నెరవేరదు. ఎందుకంటే ఈ లోపలేమో పదే ఇంకొక విధంగా అనుకుంటున్నాం. మనస వాచ కర్మ అంటాం కదా. ఈ 3 మనకి, మనం అనేది, చేసేది, మాట్లాడేది మొత్తము లోపల ఇన్నర్గా అన్నీ మనకి బయట లోపల ఒకటేలాగా ఉంటేనే మనము అది సంకల్పం 100% నెరవేరుతుంది. మనము అనేది ఒక విధంగా అనేసి, మాట్లాడేది ఒక విధంగా చెప్పేసి, మనం ఊహించేది ఇంకొక విధంగా, భయం వస్తుందో రాదో, నిజమేనా నాకు వచ్చిద్దా, ఇది నిజమేనా అని నమ్మకం ఉన్నప్పుడు అస్సలకి నెరవేరవన్నమాట. అందుకనేసి ప్రతి ఒక్కరూ మనం పెట్టుకునేటప్పుడు క్లారిటీగా అడగాలి, నమ్మకం ఉండాలి, మెడిటేషన్ చేయాలి. ఒక్కోసారి సంకల్పాలు కూడా మనమేమో పెట్టుకుంటే విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. నిజంగా చెప్పాలంటే మనకి ఏమి కావాలో ఒక్కోసారి జరగవు. ఎందుకు జరగవంటే మనకు ఒక్కోసారి అది అవసరం లేకపోతే జరగవు. మనకు ఒక్కోసారి దానికన్నా బెటర్గా ఉంటే జరగవు. ఒక్కోసారి మనం కోరుకునే దాంట్లో రాంగ్గా కోరుకుంటే జరగవు సంకల్పాలు. అది కూడా మనము చెక్ చేసుకు ఉండాలి. నేను ఒకటేలాగా అంటున్నానా, ఇప్పుడేదో నేను జాబ్ కావాలనేసి నేనేమి చదవకుండా, నేనేమి జాబ్ గురించి చూడకుండా, అసలుకి దాని గురించి ఆలోచించకుండా ఉట్టి మెడిటేషనే జాబ్ కావాలని కూర్చుంటే రాదు. నువ్వు విజువలైజేషన్ చేసి జాబ్ కావాలంటే ఏం రాయాలి, ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలి, అవన్నీ ఫాలో అప్ అవ్వాలి, మళ్ళీ మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, మనం చేయబోయే కోర్సు అన్నిటి గురించి చదువుతూ ఉండాలి. మన వంతు మనం చేస్తూ, మెడిటేషన్ చేస్తూ మనం అడిగితే ఖచ్చితంగా ఈ మాస్టర్స్, యూనివర్స్ అంటే మనం నమ్మే గాడ్స్ కానీ, అంటే దేవుళ్ళు కానీ, మాస్టర్స్ కానీ, యూనివర్స్ కానీ ఖచ్చితంగా మనం చేసే ఎనర్జీకి కనెక్ట్ అయ్యేసి చేసే కొద్దీ ఖచ్చితంగా మనకి ఇస్తుంది. కాకపోతే దీనికి ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఈ టెక్నిక్ అంటే ఇది మనం అడిగే కొద్దీ, ఇది అసలైన విషయం ఏంటంటే మనము ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి, కృతజ్ఞత ఉండాలి. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదానికి కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత చేసి యాక్సెప్ట్ చేయండి మనకి రాదు. మనం ఇప్పుడు ఉన్నదానికి హ్యాపీగా లేకుండా దాన్ని తిట్టుకుంటూ ఉంటే, మనం ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చెప్పకుండా
యాక్సెప్ట్ చేయకుండా ఉంటే మనం కొత్త దాన్ని ఇన్వైట్ చేయలేము. ఎందుకంటే ఉన్నదాన్నే మనము యుటిలైజ్ చేసుకోలేకపోతున్నాము, ఇసుక్కుంటున్నాము. కొత్త దాన్ని మనం అట్రాక్ట్ చేయలేము. ఎందుకు? మనలో యాక్సెప్టేషన్ లేదు, కృతజ్ఞత భావం లేదు. అందుకనేసి ప్రతిదీ ఉన్నదానికి అవసరమైపోతే మనం చేసే పనికి కృతజ్ఞతగా ఉండాలి, థ్యాంక్ యూ చెప్పుకోవాలి, మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అవును నాకు ఇది అవసరము ఈ సమయంలో అందుకే చేస్తున్నాను, ఇది దాటిన తర్వాత నేను చేయగలను అనేసి మనం యాక్సెప్ట్ చేయాలి సిచ్యువేషన్ని. ఆ రెండు ఉన్నప్పుడే మనలోకి ఇవి నిజంగా ఏదో అంటాం కాదు, నిజంగా రియలైజ్ చేసి మనం అనుకున్నప్పుడు నిజంగానే మనం కొత్తవి కానీ మనం అనుకున్నవి కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు, అంగీకరించినప్పుడు మనం మన జీవితంలోకి వెల్కమ్ చేస్తాము. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనే విషయం ఈ సంకల్పంలో. మనం మెడిటేషన్ చేస్తూ మనం చేయాల్సిన పనులు చేస్తూ డైలీ ఎరుక జ్ఞానము. ఇప్పుడు జ్ఞానం అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను, జస్ట్ జాబు చూస్తూ ఉన్నాను, మనలో ఇంప్రూవ్మెంట్ లేకుండా ఏదో చూస్తున్నాను అట్లే కాకుండా ఇంకా ఈ వింటర్ అయిపోయింది, ఇంకా నేను ఎలా డెవలప్ అవ్వాలి అనేసి ఎరుక జ్ఞానము. మనం మెడిటేషన్ చేసేది కొద్దీ ఎరుక జ్ఞానం పెరుగుతుంది. మనం అప్పుడు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. మనలో నేను తీసేసుకుంటూ మనకు కావాల్సినవన్నీ మంచి విషయాలు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 100% సక్సెస్ఫుల్గా ప్రతిదీ సాధించగలుగుతాము. దానికి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, నా లైఫ్లో జరిగినాయి కూడా. అది నేను మీకు త్వరలోనే చెప్తాను ప్రతిదీ. మనము ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు ఇప్పుడే వచ్చింది, ఖచ్చితంగా ఇప్పుడే రావాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు అదొక పెద్ద బిగ్ మిస్టేక్ అనమాట మనం అందరం చేసేది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు మనము అది రాకపోయినప్పుడు చాలా చాలా డిసప్పాయింట్ అవుతాము. ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడు ఎక్కువ హైగా పెట్టుకోకూడదు. ఓకే, నేను నా వర్క్ చేస్తున్నాను, నాకు రావాలని కోరుకుంటున్నాను, ఇంకా యూనివర్స్కి వదిలేసాను అనేసి నిజంగా చేయాలి. అప్పుడు ఇస్తే ఇంకా హ్యాపీగా తీసుకోవాలి. ఇవ్వపోయినా కానీ ఓకే, నాకు ఇది సరైనది కాదు, నాకు అర్థమైంది, నాకేదో సరైనది ఉంది అనేసి థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మనం ఏం చేస్తాము, జరిగితేనేమో హ్యాపీగా ఉంటాం, జరగకపోతేనేమో అంతకన్నా ఇది మెడిటేషన్ నమ్మకూడదు, జరగదు, అసలు ఇది నిజమే కాదు, అసలు నెరవేరట్లేదు, ఇది నిజమేనా, వేరే వాళ్ళకి దొరుకుతున్నాయి కాదు అనేసి ఇంకా ఎక్కువ దూషించేసి మనం ఎక్కువ అలా చేస్తాము. అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఈ ధ్యానం చేసే కొద్దీ, ఇలా మెడిటేషన్ చేసే కొద్దీ మనము ఈ అంగీకార తత్వం అనేది ఉండాలి. అంగీకార తత్వము, ప్రతిదీ కృతజ్ఞత భావము, యాక్సెప్టెన్స్, ఇవన్నీ మనం అలవర్చుకోవడం వల్ల మనం అనుకున్నవన్నీ చక్కగా నెరవేర్చుకోగలుగుతాం అన్నమాట. ప్రతిదీ అంటే నిందించకూడదు, యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి. మనకి అంటే జరిగితేనే మంచి, జరగపోతే చెడు అని ఏం లేదు. మనము ఏదైనా మంచే, జరిగిందంటే అది మనకు అవసరం, జరగలేదంటే అది మనకు అవసరం లేదు, ఇంకోటి ఏదో దానికన్నా బెటర్గా ఉందనేది పాజిటివ్ థింకింగ్ ప్రతి ఒక్కరిలో ఉండాలనేసి అట్లా ఉంటూ మనము సరెండర్ అయ్యేసి యూనివర్స్కి. మనము ఒక్కోసారి కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనము ఒకటి కావాలనుకుంటాము అని కూర్చుంటాము. మన జీవితంలో మనకి ఇప్పుడు నాకు ఒక ₹1,00,000 కావాలి అనేసి అనుకుంటాము. కానీ నాకు యూనివర్స్ ఎంతో ఇవ్వాలనుకుంటుంది. నేను అట్లా కాదు, నాకు ఇప్పుడు కావాలి, మీరు ఎంతైనా నాకు మనం ఎంతైనా దానికి ఎలిజిబిలిటీ ఉంటాము. అది మనకు తెలియదు అనమాట. అందుకే సరెండర్ చేసి నాకు మనీ కావాలి, హెల్ప్ కావాలి, ఏ రూపంలో అయినా రావాలి, నేను యాక్సెప్ట్ చేస్తాను, సరెండర్ అవుతాను అనేసి అన్నప్పుడు మనము ఇంకా యూనివర్స్ మనకు కావాల్సింది బెటర్గా మనము 1000 ఇంత లిమిట్ అనేది పెట్టకూడదు. నాకు ఇదే అదే అనే లిమిట్ అనేది పెట్టకూడదు అనమాట. సరెండర్ చేసి అడగాలి. కొంతమంది ఇంకా గజేంద్ర మోక్షంలో మనము ఎలాగైతే చూసాము, ఏనుగు అంతే బలము తన శాయి శక్తుల ప్రయత్నించి ఇంక చివరికి తన వల్ల కాలన్నప్పుడు ఇంకా విష్ణు భగవాన్ని పిలుస్తుందో, భగవంతుని విష్ణు భగవాన్ గారిని, అలా మనము ఇంకా సరెండర్ అవ్వాలన్నమాట. మన ప్రయత్నం చేసిన తర్వాత వల్ల కానప్పుడు సరెండర్ అయ్యేసి, అప్పుడు మనము సరెండర్ అయిన తర్వాత కూడా నీతిగా నిజాయితీగా చక్కగా డైలీ మెడిటేషన్ చేస్తూ ఎరుగుతూ ఉంటూ మన పని చేస్తున్నప్పుడే మనము ఊరిక మెడిటేషన్ చేసి ఉంటే సరిపోదు. దాన్ని మనము ఇప్పుడు ఏ వర్క్లో ఇప్పుడు చదువుకునే వాళ్ళైతే చదవాలి రోజు. ఇప్పుడు నేను మన వర్క్, మన డ్యూటీ రెస్పాన్సిబిలిటీలు మనం చక్కగా నిర్వర్తిస్తూ మనం అనుకున్న మెడిటేషన్ చేస్తూ మనం అనుకున్న విషయాలన్నీ చేస్తూ
ఖచ్చితంగా సాధించగలుగుతాము. ఎనర్జీతోనే ఉందంతా. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది మనం ఎట్లాగ ఉపయోగిస్తున్నాము. మెడిటేషన్ చేసేసి ఎనర్జీ సంపాదించుకునేసి దాన్ని పిల్లల మీద అరటమో, లేకుంటే టీవీ చూడటమో, లేకుంటే ఇవన్నీ వాట్సాప్ అంటే ఇవన్నీ చూడటమో, మిస్‌యూజ్ చేయడమో అలా చేసినప్పుడు మనకి యుటిలైజ్ కాదు. అందుకనేసి ఎనర్జీ మనము జ్ఞానాన్ని మనము ఒక మంచి మనకు దానికి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించి చదువుకోవటమో, దానికి రిలేటెడ్‌గా సంబంధించుకొని ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవడమో ఇలా చేస్తూ వెళ్ళాలి. ఇంకోటేందంటే ప్రతి ఒక్కరూ తెలిసిన విషయాన్ని పంచడంలా. అంటే ఏదైనా గానీ మీకు తెలిసిన విషయాన్ని ఇది ఒక మంచి జరిగిందనుకో, మంచి అంటే అన్నీ చెప్పాలని గాదు. మీకు ఇలా జరిగిందంటే అది వేరే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అది వేరే వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళ లైఫ్‌లో ఎంతో ఆనందంగా ఉంటే, ఆ ఆనందం మనకి తెలియకుండానే యాడ్ అవుతుంది. అది మనకు కావాల్సిన దానికి అట్రాక్ట్ చేసేసి మనకు కావాల్సిన విషయాల్ని మన దగ్గరికి తీసుకొస్తాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఏదైనా జ్ఞానమైనా, ఏదైనా ధ్యానం తెలిస్తే ధ్యానం మాకు ఇలా చాలా మంచిగా జరిగింది. ఇలా ఈ బుక్ బాగుంది. సద్జన సాంగత్యం, మెడిటేషన్ జరుగుతున్న పిల్లలకి ప్రతి ఒక్కరూ మీరు మెడిటేషన్ అనేది చెప్తూ పంచడము పంచే కొద్దే పెంచబడుతుంది అనే విషయాన్ని నిజంగా గుర్తుపెట్టుకున్నది ఎప్పటికీ ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతిదీ ఎరుగుతూ అందరం కలిసేసి మంచిగా నిజాయితీగా మనం అనుకున్నవన్నీ మెడిటేషన్ చేస్తూ సాధించవచ్చు అనేసి ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కూడా మా ఫ్యామిలీలో కూడా చాలా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా పాటించి మీ కొన్ని కూడా మంచి మార్గంలో సాధిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకునేసి ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు పంచుతారనేసి, మీకేమైనా మెసేజ్ రూపంలో, మీకేమైనా వీడియోల రూపంలో కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.